గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. జవాన్ మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుంది. విజయవాడలో తిరంగ యాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మంత్రులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు. వడ్లు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నాయకులు. ఆపరేషన్ కగార్ను కొనసాగించి దేశవ్యాప్తంగా నక్సలైట్లను ఏరివేయాలి. తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరిగే వారికి దేశంలో ఉండే హక్కు లేదన్న ఏబీవీపీ నేతలు. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ. 14 రోజులు రిమాండ్ విధించిన నూజివీడు 2వ అదనపు సివిల్ జడ్జి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విజయవాడలో తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. ఎన్డీఏ కూటమి నిర్వహించిన ఈ తిరంగా ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి పాల్గొన్నారు. ఈ తిరంగా యాత్రకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, పాక్ కాల్పుల్లో ఏపీకి చెందిన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారని గుర్తు చేశారు. అతను చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేశభక్తి మనందరిలో వస్తా ఉందంటే ఆ జాతీయ జెండా రూపాన్ని రూపొందించినటువంటి వ్యక్తి పింగళి వెంకయ్య ఈ ప్రాంతం వాడేనని చెప్పి మరొకసారి గుర్తిస్తున్నా. అలాంటి జెండా చూస్తే దేశ పౌరులే కాదు, ప్రపంచం మొత్తం ఒక ప్రత్యేక గుర్తింపుండే ఏకైక జెండా భారతీయ జెండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని మనందరం ఇక్కడ సమావేశమైంది. పహల్గాం అనంగానే మనలో రోషం వస్తుంది, కోపం వస్తుంది, ఉద్వేగం వస్తుంది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించే పరిస్థితి వస్తుంది. జరిగిన సంఘటన చూస్తే భార్య ముందరనే భర్తని, కొడుకు ముందరనే తండ్రిని మతం పేరడికి చంపేశారు. ఇదెక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. అలాంటి సంఘటన దేశం మొత్తం ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆవేశం వచ్చింది. అంతేకాదు, ఒక బాధ, ఒక పక్కన ఆవేదన కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆడబిడ్డల నుదుట తిలకంతుడు చేసిన ఒక్క ఉగ్రవాది భూమి మీద ఉండడానికి వీలు లేదని
ఆపరేషన్ సింధూర్కు శ్రీకారం చుట్టారు. మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా వేరే దేశాలపైన యుద్ధానికి పోవడం లేదు. కానీ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం. ఉగ్రవాదం పైన పోరాడే ఏకైక దేశం భారతదేశం, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని రక్షణ దళాలు ఉగ్రవాదుల్ని ఈ దేశానికి తిరిగి కన్నెత్తి చూడకుండా చేయాలని ఎక్కడున్నా వాళ్ళ మీద మన త్రివిధ దళాలు ధైర్య సాహసంతో ముందుకు పోయినాయి. ప్రపంచ చరిత్రలో నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో పర్యటిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క కాన్వాయ్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తూ రైతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ను కొనసాగించి నక్సలైట్లను ఏరివేయాలని ఓయూలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి నాయకుడు పృథ్వీ మాట్లాడుతూ, దేశానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అడవుల్లో తుపాకీ పట్టుకొని రక్తపాతాన్ని సృష్టిస్తున్న నక్సలైట్లకు ఈ దేశంలో ఉండే హక్కు లేదన్నారు. అర్బన్ నక్సలైట్లు కేవలం బడుగు బలహీన వర్గాల విద్యార్థుల మెదడులో విషబీజాలు నాటుతూ వారికి తుపాకులు ఇచ్చి అడవులకు పంపుతూ వాళ్ళ బిడ్డలను మాత్రం అమెరికాకు, లండన్లకు పంపుతూ ఏసీల్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే పేద విద్యార్థులు మాత్రం గన్ను పట్టుకొని అడవుల్లోకి వెళ్లి శవాలుగా మారుతున్నారని తెలిపారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కగార్ను కొనసాగించి దేశంలో శాంతిని నెలకొల్పి నక్సలైట్లను పూర్తిగా అంతమొందించాలని కోరారు. నక్సలైట్ గుండాలారా ఖబర్దార్ ఖబర్దార్ ఏరివేయాలి నరహంతక నక్సలైట్లను ఏరివేయాలి కొనసాగించాలి ఆపరేషన్ కగార్ను కొనసాగించాలి ఏరివేయాలి అర్బన్ నక్సలైట్లను ఏరివేయాలి ప్రొఫెసర్ రూపంలో ఉన్న అర్బన్ నక్సలైట్లను రక్షణ చేయాలి విద్యా కమిషన్ సభ్యులను రక్షణ చేయాలి ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ని కొనసాగించి నరహంతక నక్సలైట్లని ఏరివేయాలని చెప్పేసి ప్లకార్డులతోటి ప్రదర్శన చేయడం జరిగింది. ఈ యొక్క దేశంలో ఈ దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు అడవుల్లో తుపాకులు పట్టుకొని రక్తపాతం సృష్టించినటువంటి నక్సలైట్లకి ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు. ఈ దేశం యొక్క గాలి పీల్చేటువంటి హక్కు లేదు. ఈరోజు కేవలం అర్బన్ నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులని వాళ్ళ యొక్క మెదడులో విషబీజాలు నాటుతూ వాళ్ళు వచ్చి విశ్వవిద్యాలయం చదువుకుందామని వస్తే వాళ్ళకి లేనిది ఉన్నది నూరిపోసి ఈరోజు తుపాకులు ఇచ్చి అడవులకు పంపుతూ, కానీ వాళ్ళ బిడ్డలేమో ఈరోజు అమెరికాలో, లండన్ లో ఏసీలో చదువుకుంటూ రాజభోగాలు అనుభవిస్తూ ఉంటే మాలాంటి పేద విద్యార్థులు మాత్రం ఈరోజు గన్ను పట్టుకొని అడవుల్లోకి వెళ్లి గ్రే హౌండ్స్ లో శవాలుగా మారుతా ఉన్నారు. చనిపోతుంది ఎవరంటే వాళ్ళ చేతిలో పేద మధ్యతరగతి విద్యార్థులు పుట్టకూటి కోసము పోలీస్ జాబు, ఈ దేశ సేవ చేయాలని చెప్పేసి ఉద్యోగం చేసినటువంటి నా యొక్క సోదరులు భారత సైనికులు వాళ్ళ చేతిలో చనిపోతా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఆపరేషన్ కగారుని కొనసాగించి ఈ దేశంలో శాంతిని నెలకొల్పి ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా
ఏలూరు జిల్లా న్యూజివీడు కోర్టులో గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన రంగారావులను కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీపై పీటీ వారెంట్ దాఖలు చేశారు హనుమాన్ జంక్షన్ పోలీసులు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన రంగారావులను న్యూజివీడ్లోని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. దీంతో ఈ నెల 29 వరకు ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు సివిల్ జడ్జి శ్రావణి. చాలా డిటీరియరేట్ అయిపోయింది. వెయిట్ లాస్ ఉంది బాగా. అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. ఇప్పుడు అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదైనా ఉంటే. పోలీసులు నిబంధనలు గుర్తుందంటే సిటీ వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని వేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. ఏపీ సచివాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమంపై అధికారులతో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాలు, మీ సేవ కేంద్రాలతో పాటు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్కి చర్యలు తీసుకోవాలని సూచించారు. స్లాట్ బుకింగ్ రోజు నుంచి నెల రోజుల్లోపు సదరం సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా సదరం క్యాంపులు నిర్వహించాలని, 70 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి PMJAY వందన స్కీమ్ ద్వారా 5 లక్షల ఉచిత వైద్యం అందించాలని సూచించారు మంత్రి వీరాంజనేయ స్వామి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్లో అప్పుడే పుట్టిన మగ శిశువుని బాబు జగ్జీవన్రావు కమ్యూనిటీ హాల్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి చూడగా మగ శిశువు అప్పటికే మృతి చెంది ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తరలించామని జవహర్ నగర్ పోలీసులు తెలిపారు.
దళితులను అణిచివేస్తూ వాళ్ళను జైళ్లలో పెట్టించిన అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా డైరెక్టర్ రాజా తీసిన 23 సినిమా చాలా అద్భుతంగా ఉందని శుక్రవారం 23 సినిమా ఉప్పల్ ఏషియన్ థియేటర్లో రిలీజ్ సందర్భంగా ప్రేక్షకులు సందడి నెలకొల్పారు. సినిమాలో నటించిన హీరో, హీరోయిన్, విలన్ పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు తెలిపారు. దళిత జాతి ఈ 23 సినిమాను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, దళిత సోదరులు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు చూడవలసిన సినిమా కాబట్టి దర్శకుడు రాజా రాచకొండకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు ప్రేక్షకులు. నేను అంబర్పేట నుంచి వచ్చాను. మెయిన్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, ఇలాంటి మూవీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు, ఇంకా రాలేదు కూడా. ఎస్పెషల్లీ ఈ మూవీకి నేను వచ్చి చూడడం ఎందుకు జరుగుతుందంటే, మా అన్నగారు ఉన్నారనమాట, అందులో యాక్ట్ చేశారు. చిన్నన్న గారు, రాజు గారు అన్నకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఎంత బాగుందంటే సినిమా, ఎంత బాగుందంటే యూత్ ఓరియంటెడ్ మూవీ ఇది. అందరు రావాలి, అందరు చూడాలని చెప్తున్నాను. ఎక్కువ ఈ క్రైమ్లు ఇవి అవి అన్నీ ఎక్కువ చూపెడుతుంటారు, కానీ ఇందులో రియలిస్టిక్గా చూపెట్టారు అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంది. అందరు రావాలి, చూడాలని కోరుకుంటున్నాం. మూవీ చాలా బాగా ఉంది. చిన్నబాయ్ క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ ఎవరో చాలా నీట్గా తీశారండి మూవీ. థ్యాంక్ యూ. ఉప్పల్ మల్టీప్లెక్స్లో మేము సినిమా చూసాను 23. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. రాజ్ గారు అంటే మలేషియన్ సినిమా డైరెక్టర్ గారు ఈ సినిమా కూడా చాలా బాగా అద్భుతంగా తీశారు. చిన్నబాయ్ పాత్ర చాలా బాగుంది. హీరో హీరోయిన్ కూడా చాలా బాగా నటించారు. చిన్నబాయ్ పాత్ర కూడా చాలా బాగా నటించారు. అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. దళితులపై జరిగిన అన్యాయాలపై ఈ సినిమాను కళ్ళకు కట్టినట్టు చూపించారు. దయచేసి అందరూ ఈ సినిమాను చూసి ఆదరించాలని కోరుతున్నాను. 23 సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే కేవలం దళితుల కోసం, దళితులను ఎంతగానో అణచివేస్తున్న అగ్రవర్ణాలు ఈ దళితులను జైళ్ళల్లో మగ్గించి, ఆ జైళ్ళలో పెట్టి హింసించి బాధ పెట్టిర్రు. అట్లాంటి గతంలో కూడా చాలా జరిగినాయి ఇట్లా దళితుల పైన. ఇవాళ డైరెక్టర్ రాచకొండ గారు తీసిన సినిమా 23 చాలా అద్భుతంగా ఉంది. అందులో హీరో పాత్ర కానీ, హీరోయిన్ పాత్ర కానీ చాలా బాగుంది. అందులో విలన్గా పనిచేసిన చిన్నగారి కూడా పాత్ర చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు నా దళిత జాతి సోదరులకు చెప్తున్నా, నా దళిత జాతి బిడ్డలకు చెప్తున్నా, ఈరోజు ఈ 23 సినిమాను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఇలా దళితుల కోసం తీసిన సినిమా రాచకొండ గారిని నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే డైరెక్టర్ దళితుల కోసం, దళితులకు జరుగుతున్న అన్యాయం కోసం చూపించిన మంచి సినిమానే 23 సినిమా. దళిత ప్రజలారా, దళిత నాయకులారా, దళిత కార్యకర్తలారా, దళిత సోదరులారా, అందరూ కూడా దళిత జాతి సమాజం మొత్తం కూడా ఈ 23 సినిమా చూసి మనకెంత అన్యాయం జరిగిందో ఆ చూపించిన ఆ డైరెక్టర్ రాచకొండ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై. The movie is very fantastic, and it's the director Raju shows real incidents in this movie, and the actors have acted very well. Hero had acted very well, and especially Chinnabhai acting is next level. And I hope this movie will blockbuster, and the director, I hope director will take such movies more and more in this society. This movie is regarding to the society and what's going in society and judicial system. We have to watch everybody in the society. It is. కరీంనగర్ జిల్లా హుజరాబాదులో పెళ్లికొడుకు పరారయ్యాడు. దీంతో పచ్చని పందిట్లో పెళ్లి ఆగిపోయింది. పారిపోయిన పెళ్లికొడుకు మరో యువతి మెడలో 3 ముళ్ళు వేసి ఎంగేజ్మెంట్ అయిన యువతికి అన్యాయం చేశాడు. న్యాయం చేయాలని మోసపోయిన యువతి పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డికి అదే మండలానికి చెందిన యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో అమ్మాయి వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. అల్లుడు సాఫ్ట్వేర్ ఉద్యోగిని అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఓ ఫంక్షన్ హాల్ మాట్లాడి పెళ్లికి అంతా సిద్ధం చేశారు. మరి కాసేపట్లో పెళ్లి ముహూర్తం ఉండగా పెళ్లి కొడుకు మధుకర్ రెడ్డి పారిపోయాడు. దీంతో ఈరోజు జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. పచ్చని పందిట్లో పెళ్లి ఆగిపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులు నిరాశతో వెనుదిరిగారు.
20 గుంటల భూమి 10 తులాల బంగారం పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరిపోతుంది. ఇవాళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. మేము హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. సార్ వారు కూడా కంప్లైంట్ చేసినాం. అలా అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతారు. మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోరన్న అంత దురుసుగా మాట్లాడుతున్నారు. మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం చేయాల్సిందని కోరుకుంటున్నాం. హైదరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి గారి చిన్న కుమారుడైన మధుకర్ రెడ్డి గారికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లినిచ్చేయం చేసినాం. ఇంకో అమ్మాయితోటి ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మేమంతా బంధువులు చెప్పుకున్నాం. ఇవాళ మా అమ్మాయి పెళ్లి ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫోటోలు పంపిండు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జవాన్ మురళీ నాయక్ చేసిన త్యాగానికి దేశం రుణపడి ఉంటుంది. విజయవాడలో తిరంగా యాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మంత్రులను అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు. వడ్లు కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన నాయకులు. ఆపరేషన్ కగారును కొనసాగించి దేశవ్యాప్తంగా నక్సలైట్లను ఏరివేయాలి. తుపాకులు పట్టుకొని అడవుల్లో తిరిగే వారికి దేశంలో ఉండే హక్కు లేదన్న ఏబీవీపీ నేతలు. నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వల్లభనేని వంశీపై పీటీ వారెంట్ జారీ. 14 రోజులు రిమాండ్ విధించిన నూజివీడు 2వ అదనపు సివిల్ జడ్జ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.